నేను జీవితంలో సిగరెటే తాగలేదు ఎప్పుడు. అలాంటి నన్ను పట్టుకుని ఎవడెవడు అడ్డమైన వెధవలంతా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అంటారు. డ్రగ్స్ తీసుకోవడం ఏంది వీళ్ళ బొంద. అసలు నేను ఫస్ట్ అనుకున్నాను అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి, అసలు ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎవడు పట్టించుకుంటారు అన్నట్టుగా నేను ఎన్నడూ రెస్పాండ్ అయ్యేవాని కాదు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని ఎట్లా ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో థాట్ పోలీసింగ్ చేసి, అట్లా ఒక బదనామేసి ఒక రకమైన అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏంది ఇది, ఇదేం నాన్ సెన్స్ అని. తర్వాత లేని లింకులు అంటగట్టి ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాడు, ఏదో చేశాడు. అసలు నాకు అర్థం కాలేదు ఎక్కడ చేశాము, ఎవరిని చేశారు, ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ కాపురాలు కూలడానికి కూడా మీరే కారణము అనే ఒక మాట అదే అన్న అంత చండాలమైన మాటలు స్వయంగా మంత్రులే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తుంటే అర్థమయ్యేది కాదు ఏంది ఇది, ఎందుకు వచ్చాము ఈ దరిద్రంలోకి అని. అప్పుడప్పుడు ఆ బాధ ఉంటుంది. ప్లస్ నా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు అకారణంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మంచి పని చేసి ఏదన్నా కొంత ప్రజల నుంచి అప్లాజ్ వచ్చినప్పుడు లేదా ఇట్లా అఫెక్షన్ కనబడ్డప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సో జీవితం లాగానే అది అంటారు చూడు, ఉగాది పచ్చడిలాగా షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. పాలిటిక్స్ కూడా అంతే, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. సో అట్లా చూసుకున్నప్పుడు ఐ థింక్ 50-50, అంత సంతోషం లేదు అంత బాధ లేదు, ఈక్వల్గా ఉంది. రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి. సో ఈ అవమానాలు ఆరోపణలు ఇవన్నీ అన్నప్పుడు పర్సనల్గా కేటీఆర్ మీద వచ్చేటువంటి 3 విమర్శలు, అందులో అమెరికాలో బాత్రూమ్లకు అడిగేవారు, అప్పుడు పక్కనే రేవంత్ రెడ్డి గారు నాకు ఫినాయిల్ అందించేవారు. సో ఏమనాలి మరి, నేను పనికి మాలిన మాటలు కాకపోతే. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను కవితమ్మ, మా నాన్నగారు నన్ను కష్టపడి చదివించారు. నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు చదివాను. ఒకటి మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ, ఆల్ ఇండియా ఎంట్రన్స్ రాసి దేశంలో 16 యూనివర్సిటీల్లో